ముందుగా దేవునికి వందనములండి. అలానే సంఘానికి కూడా వందనములు. ఈరోజు మనము వ్యక్తిగత ఆరాధనకి వెళ్ళకముందు కొన్ని వాక్య భాగాలు చూసుకుందాము. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 చూసుకున్నామండి. ఒకసారి నేను చదువుతాను. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవో తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ మనము 6వ వచనం 8వ వచనం చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు దేవుడు సిలువపై మరణించి ఆయన ప్రేమని వ్యక్తపరచడం, తన మరణం అనే ద్వారా ప్రేమను వ్యక్తపరచడం చెప్తున్నాడండి. అలాగనే 7వ వచనం వచ్చేసరికి లోకంలో కూడా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా మనం చూస్తున్నాం, ఇతరుల కోసం ప్రాణం ఇవ్వటం, స్నేహితుడి కోసం. కానీ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే ఒకవేళ ఉంటారు, కానీ అది కూడా నీతిమంతుని కోసం, మంచి వాళ్ళ కోసం అని కూడా చెప్పడం కూడా చూస్తున్నాం. ఒకవేళ మనం 7వ ఒకవేళ వచనాన్ని అలాగ దాన్ని బట్టే చూస్తే ఈ లోకంలో కూడా మన మధ్య కూడా చాలా ప్రేమ కూడా వ్యక్తపరచడం కూడా జరుగుతుంది. ఒకవేళ 3 విధాలుగా మనం 3 బంధాలని మనం తీసుకుంటే, కుటుంబ ప్రేమ, స్నేహ ప్రేమ, వివాహ ప్రేమ అని ఈ 3 బంధాలని తీసుకుంటే, ఒకవేళ కుటుంబ ప్రేమనే తీసుకుంటే కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, చిన్నపిల్లలు తప్పులు చేసినప్పుడు కానీ, పాపం చేసినప్పుడు కానీ వాళ్ళని క్షమించడం ద్వారా ఆ తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తారు కదండి. అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని గౌరవించడం ద్వారా, తల్లిదండ్రుల్ని గౌరవించడం ద్వారా వాళ్ళని వ్యక్తపరుస్తారు. అది పెద్దవాళ్ళు అయితే క్షమించడం ద్వారా, చేసిన తప్పుని క్షమించడం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటుంటారు కదండి. అలాగే స్నేహితుల మధ్య తీసుకున్నా కూడా అవును, ఇప్పుడు మనం అందరికి కూడా స్నేహితులు ఉంటారు. మనం ఏంటంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా, లేకపోతే ఒకరికొకరు సంతోషాన్ని పంచుకోవడం ద్వారా మనం ప్రేమని వ్యక్తపరుచుకుంటూ ఉంటాం. అలాగే వివాహ ప్రేమ కూడా అంతే. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమను ఎలాగ వ్యక్తపరుచుకుంటారు? ఒకరి మాట ఒకరు ఓపికగా వినటం ద్వారా, తర్వాత అలాగనే ఒకరిపైన ఒకరు బాధ్యతగా ఉండటం ద్వారా ప్రేమని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. నిజమే కదా, ఇవన్నీ కూడా ప్రేమ కిందకే వస్తాయి. ప్రేమ అంటే మనం సహజంగా పర్యాయపదాలు చూసినప్పటికీ అభిమానించుకోవడమని, తర్వాత నిస్వార్థంగా ఉండటమని, తర్వాత త్యాగం చేయడమని, ఇతరుల కోసం సమయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతరులు తప్పులు చేసినప్పుడు క్షమించడం కానీ, ఈ 3 బంధాలు మనం చూసుకున్నప్పుడు కూడా ఇవి కనిపిస్తున్నాయి. ఇవి కూడా ప్రేమే. అయితే ఒకవేళ ఈ 8వ వచనం నేను మళ్ళా చదువుతానండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాకపోతే కొంచెం భేదం ఉంది. అదేంటంటే ఒకవేళ ఈ 8వ వచనాన్ని నా అని సంబోధించి నేను ఒకవేళ చదివితే, అయితే దేవుడు నా ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా నేను ఇంకను పాపినై ఉండగానే క్రీస్తు నా కొరకు చనిపోయిను కదండి. ఇది 8వ వచనం ఉన్నట్టుగా చదివితే, ఒకవేళ ఈ 8వ వచనాన్ని ఈ 3 బంధాలకి అన్వయించుకొని చదివితే ఒకవేళ ఇలాగుంటదేమో. ఒకవేళ కుటుంబ ప్రేమ తీసుకొని ఒక సహోదరుని తీసుకొని చదివితే ఆ 8వ వచనాన్ని కొంచెం మన స్టైల్లో చదివితే, నా సహోదరుడు తన ప్రేమను నన్ను గౌరవించడం ద్వారా వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా నేను ఇంకనూ తనను గౌరవిస్తున్నాను కాబట్టి. ఒకవేళ మళ్ళా స్నేహ బంధాన్ని తీసుకుంటే, నా స్నేహితుడు తన ప్రేమను నాకు సహాయం చేయడం ద్వారా వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా నేను ఇంకను తనకి సహాయం చేస్తున్నాను కాబట్టి. ఒకవేళ భర్త భార్యని తీసుకుంటే, ఒకవేళ నేను చదువుతున్నాను కాబట్టి ఇలాగా చూస్తానండి. నా భార్య తన ప్రేమను నాపై బాధ్యతగా ఉండడం ద్వారా వెల్లడిపరుచున్నది. ఎట్లనగా నేను ఇంకను తనపై బాధ్యతగా ఉంటున్నాను కాబట్టి. ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి. కానీ ఈ 3 బంధాల్లో కూడా ప్రేమ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే షరతులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనము ఒకవేళ సహజంగా ఇంకొక ఉదాహరణ తీసుకుందామండి. ఒకవేళ మనం ఒక పెళ్లి కూతురును, లేకపోతే భార్య, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ భార్యాభర్తలను తీసుకొని, ఒకవేళ ఈ భార్యాభర్తల్ని వీళ్ళని ప్రేమికుడు ప్రేయసిలాగా ఒకవేళ తీసుకుంటే, ఒకవేళ ఏ ప్రేమికుడినైనా ఏ ప్రేమికురాలనైనా వెళ్ళి ఎందుకు నువ్వు ఇతనిని సొంతం చేసుకున్నావు, ప్రేమ అనే పవిత్రమైన వివాహం ద్వారా ఎందుకు సొంతం చేసుకున్నావు, లేదా ఎందుకు సొంతం చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే, ఆ ప్రేమికుడు ఎవరైనా ఏమంటారంటే, అవును తన గురించి నాకు మొత్తం తెలుసు, తను చాలా
మాట్లాడే ప్రతి మాట పద్ధతిగా ఉంటుంది. తను ఆలోచన విధానము నాకు నచ్చింది. తన స్వభావం మంచి స్వభావం అని ఎవరైనా అదే చెప్తారు కదండీ! అదే దేవుణ్ణి ఒకవేళ మనం వెళ్లి అడిగితే, అవును దేవా ఎందుకు నా పైన మీరు ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నన్ను రక్షించారు కదా! ప్రాణం పెట్టారుగా ఏమి చూసి నాలో నువ్వు నన్ను రక్షించావు అని అడిగితే, దేవుడు నాకు తెలిసి ఖచ్చితంగా మనందరి గురించి కొంచెం చెప్పొచ్చు కానీ, ఖచ్చితంగా ఇలాగే ఉంటదేమో. అవును నేను మొత్తం చూసాను నీ గురించి. అలాగనే ఏమేమి చూసానంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను చూసాను. చాలా చెడ్డగున్నవి. తర్వాత నువ్వు ఆలోచిస్తున్నావే, ఆలోచనలు కూడా చెడ్డగున్నవి. నువ్వు వింటున్న మాటలు చాలా అసహ్యంగున్నవి. నువ్వు చూసిన వంకర చూపులు నాకు చాలా అసహ్యంగున్నవి. అలాగే నీ హృదయంలో కూడా నేను తొంగి చూసాను. కానీ హృదయం అంతా చెడిపోయింది. అయినను నేను నిన్ను ఇష్టపడ్డాను. సిలువపై మరణించి నా ప్రేమని వ్యక్తపరిచాను అని చెప్తాడు. అవును కదండీ! ఈ బంధాల్లో ఏ బంధాలైనా సరే మనకి అనుకూలంగా ఉన్నప్పుడు, మనం ప్రేమించినప్పుడే ప్రేమిస్తారు. అది కూడా కొంతవరకే. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఏంటంటే మనం వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా, మన అయినప్పటికి కూడా, మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా తన ప్రేమను వ్యక్తపరిచాడండి. సహజంగా ఇతన్ని చెప్పొచ్చు. మనం నిజమైన ప్రేమికుడు అని చెప్పొచ్చు కదా! ఈ లోకంలో ఉండే ప్రేమ తగ్గుద్ది. ఒక్కోసారి పెరుగుతది. మన పరిస్థితులను బట్టి పెరుగుతది. పరిస్థితులను బట్టి తగ్గుద్ది. ఖచ్చితంగా ఒక్కోసారి కంప్లీట్‌గా ఆగిపోతది. కానీ దేవుని ప్రేమ అనేది అలా కాదు. దేవుని ప్రేమ అనేది ఏంటంటే ఆహ్, ఈ లోకంలో ఉన్న ప్రేమ ఒకవేళ మనం చూసుకుంటే ముందుగా ఆ ప్రేమ స్వార్థమైనదిగా చూస్తున్నాం. ఆ ప్రేమ షరతులు కలిగినదిగా చూస్తున్నాము. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఉండే ప్రేమ కల్తీ కలిగిన ప్రేమ అని మనం చెప్పొచ్చు. కానీ దేవుని ప్రేమ అలా కాదు. దేవుని ప్రేమ స్వార్థం లేనిదిగా, తర్వాత స్వచ్ఛమైనదిగా, కల్తీ లేనిదిగా మనం చెప్పొచ్చు. ఇంకా చెప్పంటే షరతులు లేనిది ప్రేమగా మనం చెప్పొచ్చు. అవునండి. ఈ మాటలు మనము ఆలోచించేద్దాం. మన జీవితంలో కూడా ఎంతోమంది మనల్ని ప్రేమించుంటాము. మనం కూడా ప్రేమను పొందుకొని ఉంటాము. కానీ అది అంతా షరతులని మనందరికీ తెలిసిందే. దేవుని ప్రేమ మాత్రమే షరతులు లేనిది. ఒకవేళ ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంకొకసారి నేను 8వ వచనం చదువుతానండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నిజమే కదండీ! మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడు, మనం ఇంకా చెడ్డగా ఉన్నప్పుడు ఎవరన్నా దగ్గరికి తీస్తారా? తీరు కదండీ! ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అవాయిడ్ చేస్తారు కదా! కానీ దేవుడు అలా కాదు. మనలో ఉన్న అంత వ్యతిరేకం ఉన్నప్పుడు కూడా తన ప్రాణాన్ని పెట్టాడు. అది నిజమైన ప్రేమగా మనం చెప్పొచ్చు. అది షరతులు లేని ప్రేమగా. ఈ మాటలు మనం మనసులో ఉంచుకొని మనం వ్యక్తిగత ఆరాధనకి వెళ్దామండి. ఇలాగ అనుకోండి. ఎవరికి వాళ్ళు. నా ప్రేమికుడు నేను పాపినై ఉండగానే నాపై ప్రాణం పెట్టి తన ప్రేమను వెల్లడిపరిచెను. అవునండి. ఈ నిజమైన ప్రేమికుడు మనమంతా వ్యతిరేకంగా ఉన్నగానే, మన హృదయం అంతా నాశనమై ఉండగానే, మన హృదయం అంతా చెడిపోయి ఉండగానే, మనపై ప్రాణం పెట్టి తన ప్రేమను వెల్లడిపరిచాడండి. అవునండి. నిజమైన ప్రేమికుడు మనందరికి ఉన్నాడంటే యేసుక్రీస్తు అండి. అటువంటి ప్రేమికుని మనం కలిగి ఉన్నాం. ఈ ఈ ఈ సమయం తీసుకొని ఆరాధించాలని కోరుతున్నాను.